అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం భాష విజయవాడ నుంచి. ఈరోజు మీకు స్పెషల్గా చూపిస్తుంది వచ్చేటప్పటికి సింహవాహనం అనమాట, యాలి వాహనం. సో చక్కగా ప్రతి అమ్మవార్లని పెట్టుకోవడానికి, ఆ అమ్మవార్లు గ్రామ దేవతలు అవ్వచ్చు, యోగిని మాతలు అవ్వచ్చు, యక్షిణీలు అవ్వచ్చు, లేదంటే ఉగ్రమూర్తులు అవ్వచ్చు, లేదంటే శాంతమూర్తులు అవ్వచ్చు. ఏ అమ్మవార్లైనా ప్రతి శక్తికి చక్కగా మనం సింహవాహనం అంటే ఇలాంటివన్నీ మనం పెద్ద పెద్ద వాహనాలు చూస్తూ ఉంటాం గుళ్ళో. సో ఆ టైప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టాను, ఇక్కడ చూడండి, ఇక్కడ వారాహింవాన్ని పెట్టాను. సో వాళ్ళకి ఒక వాహన సేవ కింద ఇంట్లో మనం చక్కగా పెట్టుకోవచ్చు. అలాగే ఈ సింహవాహనం మీద చక్కగా అలంకారం చేసుకుని, అంటే అభిషేకం కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఇలా అభిషేకం చేసుకుని ఆ వాహనం మీద కూర్చోబెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఒక 3 ఇంచెస్లో వస్తున్నాయి, 3 to 4 ఇంచెస్లో వస్తున్నాయి. తర్వాత కలెక్షన్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ ఆవు దూడ, ఇది చూడండి. యాక్చువల్గా ఏ అలంకారం లేకుండా సాదా సీదాగా అంగుళన్నర ఎత్తులో ప్లెయిన్ ఆవు దూడ, అంగుళన్నర వెడల్పు, అంగుళం ఎత్తులో వస్తుందన్నమాట. ఇక్కడ దూడ కానీ ఆవు కానీ చాలా చాలా సాలిడ్ లుక్తో ఉంటుంది. సో ఇన్నాళ్ళు మీరు ఆవు దూడలు చాలా చాలా కలెక్షన్స్ చూసారు కదా. ఈ ఆవు దూడ చూడండి ఎంత అందంగా ఉందో. అలాగే ప్లెయిన్గా ఉంది, ఎలాంటి ఫినిషింగ్ కానీ ఎలాంటి వర్క్ లేకుండా ఎలక్ట్రో గోల్డ్ ప్లేటెడ్తో చాలా చాలా బాగుంది. సో ఇది మనం చక్కగా పూజా రూమ్లో పెట్టుకోవచ్చు, లేదంటే చక్కగా మనం ఏదైనా క్యాష్ కౌంటర్ మీద చిన్న సైజు కదా, చక్కగా మనం పెట్టుకుని ఏదైనా ప్లేట్లో పెట్టి రోజు పువ్వులు వేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేటప్పటికి మీకు కూర్మపీఠం. సో కంచులో వచ్చేటప్పటికి కూర్మపీఠం వస్తుంది. కూర్మపీఠం అనేది మనం ఏదైనా విష్ణుమూర్తికి కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామికి కానీ, లేదంటే సత్యనారాయణ స్వామికి కానీ, సూర్యనారాయణ స్వామికి కానీ ఎవరికి పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కూర్మపీఠం కంచులో వస్తుంది. సో అలాగే మీకు 4.5 inches to 5 inchesలో చూపిస్తున్న సూర్యనారాయణ మూర్తి, రోజు చక్కగా అభిషేకం చేసుకోవడానికి, అయితే అలంకారం చేసుకోవడానికి, నిత్య పూజకి అనువైన సూర్యనారాయణ మూర్తి విగ్రహం. చక్కగా చూడండి ఎంత సాలిడ్ లుక్తో, ఎంత బాగుందో. ప్లెయిన్ అసలు ప్రతి డీటెయిల్ కార్వింగ్తో నేను కూర్మపీఠం మీద సూర్యనారాయణ మూర్తిని పెట్టాను. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. నాట్ ఓన్లీ ఇదే కాదు, మీరు ఏ పీఠ మీద పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా చాలా స్పెషల్ యూనిక్ కలెక్షన్స్.